ఒరే చెంచాలు ఎట్రన్రా. ఇంతకాలం వీడు ఉప్పు తిన్నారు కదరా, ఇప్పుడు వీడు ఉమ్ము తాగండి. తాగండిరా. డ్రింక్ ఇట్. ఎలా ఉందిరా? రుచిగా ఉందా? బాగుంది సార్. నీ అమ్మకి చెప్పకుండా వచ్చావా? నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందిగా. కిరాయి తీసుకోకుండా నెవ్వరిని కొట్టనురా. ప్రస్తుతానికి ఇదే నా కిరాయి. జగదీష్ చంద్ర ప్రసాద్ హియర్. Stop it! Stop it, I say! ఇప్పటికైనా గుర్తుపట్టావా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్? నన్ను విసిగించుకో. చెప్పు, ఎవరు? అవునులే, శరీరాలతో ఆడుకునేవాడివి, గొంతులెలా గుర్తుపెట్టగలవు? నేనే జగదీష్ చంద్ర ప్రసాద్, నీ పతనానికి పరాకాష్ఠ చూడబోతున్న నీ పరమ శత్రువు. మోహం చూపించకుండా దొంగతనంగా నాతో తలపడే శత్రువులంటే నాకు అసహ్యం. ముందుకురా, తెలుసుకుందాం. తేల్చుకోవడానికి ఏముంది? పోయింది పోగా మిగిలిన ఆస్తిలో ఎంత మిగిల్చుకుంటావో నువ్వే ఆలోచించుకో. నాన్ సెన్స్. ఇవి పెరికి వాళ్ళు ఫోన్లో మాట్లాడే మాటలు. దమ్ముంటే ఎదురుగరా. నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు. నీకు అవసరం ఉంటే, ధైర్యం ఉంటే నువ్వే నా దగ్గరికి రా. నా అడ్రస్ ఇవాటితో నీ పని అవుతుంది. బయటికి బయటికి రా. సభాష్, గొంతు గుర్తుపట్టకపోయినా మనిషిని గుర్తుపట్టావే. అయితే నువ్వేనన్నమాట. నా నాశనానికి నాంది పలికింది, నాకింత నష్టపరిచింది. నష్టం అనే పదానికి నీకు అర్థం తెలిసిందా? మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, నన్ను ఏదో చేసేద్దామని అంత ఆవేశంగా వచ్చావే. నీ చేతిలో ఉన్న ఈ రివాల్వర్, నీ అహంకారం నన్ను ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? మనసు లేని మనిషి చేసే పనులకి గురి ఉండదు. గురి చూసి నన్ను పతనం చేయాలని చూస్తున్నావా? అది నీ పతనమే అనుకుంటావో, నీ పరివర్తనకి ప్రయత్నమే అనుకుంటావో నీ ఇష్టం. కానీ నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రప్పించానో చూసావా? నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు నా ముందు తల వంచుకుని నిలబడే ఈ రోజు కోసం. ఒక ఆడదానివి ఇంత పగరు పనికిరాదు. పనికొచ్చింది కాబట్టే నీ పతనానికి పతాకం ఎగురవేశాను. నీకు నష్టం తెప్పించాను, నా గుమ్మం తొక్కించాను. ఎందుకో తెలుసా? తెలుసు. నీ బతుక్కి అంతం చూడమని. ఎవరి అంతం ఎవరు చూస్తారో, ఎవరి అంతం ఎవరు తేలుస్తారో త్వరలోనే తెలుస్తుందిగా మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్.
ఏమండి, ఏమిటండి మీలో మీరే ఇలా? ఏమైందండి? ఏమండి, ఏమిటండి ఇది? మిమ్మల్ని చూస్తుంటే నాకు మీకేమైనా అయితే నేను అమ్మా, మీ ఆస్తిపాస్తుల బాధ్యతల్ని సంఖలో పెట్టుకుని, మీ బ్యాంకు బ్యాలెన్స్ను మనసులో పెట్టుకుని, ఆ చెక్ బుక్లు చేతిలో పట్టుకుని, ఈ భారాన్నంతా నా నెత్తి మీద వేసుకుని మొయ్యలేకపోతున్నానమ్మా, మొయ్యలేకపోతున్నాను. మీరు అలా చూస్తారనే మీ మాట తీయలేకపోతున్నానమ్మా, తీయలేకపోతున్నాను. చూడండి అమ్మా, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నేను నమ్ముకున్న వ్యక్తిగా నాకు మీ మీద నమ్మకం ఉంది. అది మీ తలకు మించిన వ్యవహారం అని అనుకుంటే నాతో చెప్పండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట ఎంత మాట! బకాసురుడు బండెడు అన్నం తిన్నట్టు బండెడు చాకిరీ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానమ్మా, సిద్ధంగా ఉంటాను. మీకోసం ఎవరు వచ్చారమ్మా? నేను తెలుసుకొని వస్తానమ్మా. పద పద పద. ఎవరినైనా? నేను మేడం గారితో మాట్లాడాలి. ఓహో, సీక్రెట్ నైనా? నీకెందుకు చెప్పాలి? అసలు నన్ను ఎవరనుకుంటున్నావు నైనా? సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన బఫూన్ అనుకుంటున్నాను ఆయన. అమ్మో, నేను మళ్ళీ మిమ్మల్ని కాన్ఫరెన్స్ హాల్లో అవమానించాడా ఆ జగదీష్ చంద్ర ప్రసాద్? అది మీకెలా తెలుసు? కొందరు జాతకాలు అలాగే తెలిసిపోతాయి నాయన. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు నువ్వు వచ్చిన పని ఏమిటో చక్ 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 చెప్పు నాయన. ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ వల్ల మేము ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. మా కంపెనీలో మా అందరి వాటాలు కలిపి 75% అయితే ఆయన ఒక్కడివే 25%. దాంతో ఆయన ఎండీగా చేశాం. ఆయన రెచ్చిపోయి మమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. అందుకే మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. మా వాటాలన్నీ మీకు అమ్మేసి మిమ్మల్నే మా కంపెనీకి ఎండీగా చేయాలనుకుంటున్నాం. ఓహో, నన్నే ఎందుకు అనుకున్నారు? ఆ జగదీష్ చంద్ర ప్రసాద్తో సమానంగా నిలబడి అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరే సమర్థులు. ఇవి మా అందరికీ సంబంధించిన వాటాలు. మీకు అమ్మినట్లుగా సంతకాలు చేసి రెడీగా ఉన్నాయి. మీ లాయర్ని కన్సల్ట్ చేసి ప్రస్తుతానికి 50 లక్షలు ఇస్తే రేపు ఉదయం ఆఫీసుకు 10:30కు వస్తే మిమ్మల్ని ఎండీగా అందరికీ పరిచయం చేస్తాను. తప్పకుండా వస్తాను. స్వాగతం, సుస్వాగతం. పూలదండలు వేసేవాళ్లు లేరు, జై కొట్టేవాళ్లు లేరు, హడావుడి అసలే లేదు. ఆహా! ఆశ్చర్యంగా ఉంది కదూ? మిస్టర్ ఈశ్వరరావు, ఏమిటిదంతా? అతనేం చెప్తాడు, నేను చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ టు సే, నీకిచ్చిన షేర్ పేపర్స్ అన్ని బోగస్. నువ్వు ఎండి అనుకుని ఇక్కడికి వచ్చింది కూడా బోగస్సే. నన్ను దెబ్బ కొట్టి నాకెంత నష్టం చేసావో తెలుసా? అందుకే ఆడది ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళొచ్చు. అంటే ఇంగ్లీష్ లో సింపుల్ గా గెట్ అవుట్. అలా అనే హక్కు మీకు లేదు. ఎవరు నువ్వు? కలలో రాక్షసుణ్ణి, ఇప్పుడు మానవుణ్ణి. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? డొంక తిరుగుడు మనుషులకి డొంక తిరుగుడుగానే సమాధానం చెప్పాలి కాబట్టి. ఏమిటి? ఎస్, ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్నవి మీరు ఫ్రాడ్ చేసిన పేపర్స్ లాంటివి కావు, ఒరిజినల్ పేపర్స్. మీ మిగతా పార్ట్నర్స్ అందరూ వాళ్ళ షేర్స్ అమ్మి సంతకాలు పెట్టిన రియల్ పేపర్స్. చూసుకోండి. No, no, I can't believe this. నా మాట మీద ఇంకా నమ్మకం కుదరడం లేదా? జస్ట్ మినిట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ కమ్. No, no, మీరంతా కలిసి నన్ను నన్ను ఇంత మోసం చేస్తారా? No, this is cheating. మోసం చేసింది ఎవరు? మీరు మోసం చేశారు, మీరే ఫ్రాడ్ చేశారు. అందుకే మా మేడం గారు ఈయన గారికి ఇచ్చిన చెక్కుని బ్యాంకులోనే క్యాన్సిల్ చేశారు. తెలివితేటలు మీ ఒక్కరికే సొంత అనుకోద్దు మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్. మీ మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మర్యాదగా మా మేడం గారి సీట్లోంచి లేవండి. No, no, I am the MD. I am the MD. This is my company. This is my company. సారీ జగదీష్ చంద్ర ప్రసాద్, మా షేర్స్ అన్ని ఆవిడకే అమ్మేశాం. రూల్ ప్రకారం ఈ క్షణం నుంచి ఆవిడే మాకుండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.
అయ్యో వీడి దుప్పదగా ఇదేంటమ్మా ఫేస్ మీద ఈ టైప్ అయ్య బాబాయ్ చేతి మీద ఏంటమ్మా ఇలా కొట్టాడు అయ్యో అయ్యో లెగ్ ఏంటమ్మా ఇలా చేశాడు అయ్య బాబాయ్ ఇలా కొట్టాడేంటమ్మా ఒళ్ళంతా హోనం చేశాడు ఒళ్ళంతా కొట్టాడా కొడతాడమ్మా వాడికి కొట్టడం తప్ప ఇంకేమీ తెలీదు వాడి సంగతి నేను చూస్తాను కదా ఈసారి ఇంకో బెటర్ ప్లాన్ ఇస్తా ఇంకో ప్లానా ఎస్ డోంట్ వరీ మాస్టర్ ప్లాన్ ఈ ప్లాన్ నుంచి తప్పించుకోవాలి సార్ ఎండి గారు వచ్చారు. ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడ పిలిపించానంటే అందరికీ ఈ కంపెనీలో ఈక్వల్ షేర్స్ ఇచ్చి కంపెనీ పార్ట్నర్స్గా చేయాలని తీర్మానించుకున్నాను. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మన మాజీ ఎండి గారు మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ రిజైన్ చేయాలి. ఎందుకంటే ఆయన హయాంలో చేసిన ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి. వాటన్నిటికీ వీరే కారణమని రుజువు చేయడానికి ఈ ఒక్క ఫైల్ చాలు. కానీ ఆయన ఒక పెద్ద మనిషిగా, గొప్ప ఇండస్ట్రియలిస్ట్గా గౌరవించి కొన్ని వివరాలు చెప్పదలుచుకోలేదు. మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, ఈ ఫైలు పోలీసులకు అందజేయమంటారా లేదా మీరే రాజీనామా చేస్తారా? అంటే ఇంగ్లీష్లో సింపుల్గా రిజైన్. అర్థమైందా? మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్ రిజైన్ చేయాలి. అమ్మగారు, జగదీష్ చంద్ర ప్రసాద్ గారి భార్య అట మీకోసం వచ్చారు. మిస్సెస్ జగదీష్ చంద్ర ప్రసాద్ గారు, కూర్చోండి. నేను వచ్చింది కూర్చోడానికి కాదు, మీతో ఒక విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిటి? నా భర్త మీకేం అన్యాయం చేశారు? మీకేం ద్రోహం చేశారు? ఆడవాళ్ల బ్రతుకులతో మగవాళ్ళు ఆడుకుంటారని విన్నాను, కానీ మగవాడి బ్రతుకుతో ఆడది ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. నా భర్త అహంకారే కావచ్చు, కానీ అక్రమాలు చేసేవాడు కాదు. నా భర్త కోపిస్తే కావచ్చు, కానీ కొంపలు కూల్చేవాడు మాత్రం కాదు. నా భర్త 10 మంది కడుపులు నింపేవాడే, కానీ కడుపులు కొట్టేవాడు కాదు. ఏ ఆడదైనా తన భర్త గురించి ఇలాగే అనుకుంటుందని మాత్రం మీరనుకోకండి. నా భర్తతో నాకు 23 ఏళ్ల అనుబంధం ఉంది. నా భర్త అని మురిసిపోకండి. అతను మీకు భర్త కాకముందే నాకు భర్త. మీ తాళికి 23 ఏళ్ల వయసు అయితే నా మంగళసూత్రానికి 24 ఏళ్ల వయసు అయింది. ఆశ్చర్యపోకండి, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి.